వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరద బాధితులకు అందించే ఆహార పొట్లాల వాహనాలను ప్రారంభించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం రామణగూడెం గ్రామంలో రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో తయారు చేసిన 3000 ఆహార పొట్లాలు మరియు 4000 వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్ సిద్ధం చేయించిన వాహనాలను కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గారపాటి బాబురావు, సుంకవల్లి రమేష్, మట్టే గోపాలకృష్ణ, పోలదాసు శ్రీను, దుద్దుపూడి వాసు, ముళ్లపూడి మణి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి అనేక మంది వరద బాధితులకు గురయ్యి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దానికి అనుకూలంగా ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, ఎమ్మెల్యే అందరూ ఆధ్వర్యంలో గత 2-3 రోజులుగా విజయవాడలోనే కలెక్టరేట్లో మకాముడి మొత్తం అంతా కూడా పర్యవేక్షణ చేస్తూ బాధితులందరినీ కూడా ఆదుకునే విషయంలో కానీ, ఆహార పొట్లు అందించే కాడ కానీ, మంచినీరు అందించే కాడ కానీ, మందులు అందించే కాడ కానీ ఉండి ముఖ్యమంత్రి గారు రేంబౌళ్ళు రాత్రులు పగలనకుండా నిద్రపోకుండా కూడా దగ్గరుండి కలెక్టరేట్లో ఉండి ఆయన కూడా స్వయంగా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించుకుంటూ విజయవాడ టౌన్లో తిరుగుతున్న పరిస్థితి గత 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి నిన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కానీ ఇతర లెక్క సహకారంతో నిన్న ఆల్రెడీ 6000 ప్యాకెట్లు నిన్న పంపించడం జరిగింది. ఈరోజు కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి ఈరోజు 5000 ప్యాకెట్లు కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి బ్రాహ్మణగూడ గ్రామం నుంచి వ్యాన్ బయలుదేరి విజయవాడ కలెక్టరేట్కి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా గత 2 రోజులుగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు నిన్న ఒక 5000 పంపించారు. ఈరోజు ఒక 5000 పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఇబ్బందులతోటి, తుఫానుతోటి వాళ్ళు ఎప్పుడూ రానటువంటి, గత 25 సంవత్సరాల క్రితం ఎప్పుడు రానటువంటి విధంగా వరద వచ్చేసరికి ప్రజలందరూ కూడా ఒకేసారి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూసి ప్రభుత్వ సాయంతో పాటు మానవ సహకారంగా మన నియోజకవర్గం కూడా పంపించాలని చెప్పిన ఆలోచనతో నిన్న ఈరోజు కలిసి ఇక్కడి నుంచి అందరికీ సరిపడగా మంచినీరు కానీ, ఫుడ్ కానీ పంపించడం జరుగుతుంది. ఫుడ్లో వెజిటేరియన్ సంబంధించినటువంటి బిర్యానీతో పాటు పొటాటో కర్రీ, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా వాటర్ ప్యాకెట్లు కూడా పంపించి అందరికీ కూడా సరిపడగా ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడి నుంచి పంపిస్తున్నందుకు రైస్ మిల్లర్స్ తరఫున పంపిస్తున్నటువంటి అధ్యక్షుల వారికి మరియు సంఘ సభ్యులందరూ కూడా నాకు ప్రత్యేకమైన అభినందనలు. ఖచ్చితంగా ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు మనవంతు సహకారంగా మేమున్నాం మీ వెనకని చెప్పిన ఆలోచనతో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మిల్లర్స్ అందరూ కూడా వచ్చి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ప్రజాసేవ చేయడానికి మీ వంతు సహకారంగా మేమున్నామని చెప్పిన ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వ అధికారులకి మీరు చేసిన సహకారం ఆల్రెడీ అందించడం జరుగుతుంది. ఇప్పటికే కొవ్వూరు నుంచి కూడా 30 మంది వర్కర్స్ని కూడా అక్కడికి పనికి పంపించాం. నేను కూడా ఆల్రెడీ 27 డివిజన్కి అక్కడ డ్యూటీ చేయడం జరిగింది. ఈ యొక్క రైస్ పట్టుకుని నేను కూడా అక్కడికి ఇవాళ విజయవాడకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా పంచిపెట్టి అక్కడ సర్వీస్ చేయడం కోసం కూడా ఎన్డీఏ కుటుంబ నాయకులు, కార్యకర్తలు కూడా బయలుదేరి విజయవాడ వెళ్తున్నామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఆపదలు ఉన్నటువంటి ప్రజలకి ఏమన్నాం మీ అంటే చెప్పని చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరూ కూడా పనిచేస్తూ ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ భవంతు మా సహకారం అందించుకుంటూ, ఎందుకంటే అకాలంగా జరిగేటువంటి వర్షాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కాబట్టి ప్రజలకు మరిన్ని సేవ చేసే విధంగా ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యులు కూడా ఎక్కడికక్కడ మీరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని తుఫాను బాధితులు ఆదుకునే విషయంలో కానీ, ఆహారం పంపించేటువంటి విషయంలో కానీ, ఇతర సహకారం చేసే విషయంలో కానీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా అందరూ కూడా భాగస్వాములయ్యి కొవ్వూరు నియోజకవర్గం తరపున నిజంగా మనవంతు సహకారం అందించాలని చెప్పిన ఈ సందర్భంగా నియోజకవర్గం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, స్వచ్ఛంద సంస్థలకు, వివిధ వ్యాపారస్తులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.